హాయ్ అన్న, వెల్కమ్ టు కుమార్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజైతే మన బండిలో వంట అయితే చేసాం. ఈరోజుతో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మొన్న బండిలో ఫోను దబ్బేశారు దొంగలు. దానివల్ల వీడియోస్ లేట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలు అవి అయితే వేయించుకున్నాం. ఫస్ట్ అయితే మనకి స్మెల్ కోసం కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా తీసుకున్న చికెన్ అయితే కొద్దిగా కడుక్కొని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వేసుకుంటున్నాం. దాన్ని మొత్తం పూర్తిగా వేసుకున్నాక కొద్దిగా బాయిల్ చేసి మనకు తగ్గట్టు అవినాక చూసుకోవాలి. మనం రూపాయల సరిపోతే ఇంకేనా కొత్తిమీర ఇంకే. మనం చికెన్ బాయిల్ అయిన తర్వాత మనం కోసుకున్న టమాటా ముక్కలు మాత్రం వేసుకోవాలి. అంటే ముందుగా వేస్తే అడుగు పెడుతుందని నెక్స్ట్ మాంసం వేసుకున్న వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని 2 సార్లు అటు ఇటు తిప్పి మగ్గించుకోవాలి. అయిపోయిందని ఇది చికెన్ నాకు ఇంత పని ఏం లేదు, ఏదో సరదాగా ఈ గిన్నెసి మగ్గిన తర్వాత మనం తగినంత కారం సాల్ట్ వేసుకుని కారం వేసి శుభ్రంగా కలుపుని కలిపడమే కావాలి. ఇంకా మనకైతే ఇప్పుడు చికెన్ బాయిల్డ్ అయితే అయింది. మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి ముందుగా తగినంత వాటర్ వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత దానికి తగ్గ చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ మనం ముందుగా వేసుకోవాలి. వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకొని అది మరిగిన తర్వాత మిగతా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మాత్రం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మరిగిన దాంట్లో మనం నానబెట్టిన రైస్ ఒక గంట నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వేసుకున్న రైస్ని ఒకసారి కలుపుకోవాలి. మా వంట అయితే అయిపోయింది. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నేను చేసుకున్న వంట ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి. చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకోవాలి. అరగంట ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు నచ్చినదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.